బాలు డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ నాన్నకి అన్నం వడ్డిస్తూ తను కూడా వడ్డించుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాంబార్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "నాన్న నాన్న నువ్వు తినొద్దు ఆగు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు ఒక్కసారిగా లేచి, "నాన్న నువ్వేమైనా తిన్నావా? తినలేదు కదా! ఒక్కసారి నోరు చాపు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "ఏం జరిగిందిరా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే, "సాంబార్‌లో బల్లి పడింది. నువ్వేమీ తినలేదు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నేనేమి ఇంకా తినలేదురా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి దగ్గరికి వెళ్లి, "నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా? ఇంట్లో ఏం జరుగుతుందో, ఎలా ఉందో చూసుకోవాలి కదా!" అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "అసలు ఏం జరిగిందో చెప్పరా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "సాంబార్‌లో ఇప్పుడు బల్లి పడింది. అది గాని నాన్న గాని నేను గాని తిని ఉంటే ఏం జరిగేదో నీకు తెలియదా?" అని చెప్పేసి అయితే గట్టిగా తిడుతూ ఉంటాడు. ఇంతలో మీనా అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూసిన ప్రభావతి అయితే దీని మీదకి ఎలాగైనా సరే నెట్టేయాలి అని చెప్పి అనుకుంటూ, "ఏమే ఎక్కడికి వెళ్ళిపోయావే? ఇప్పటిదాకా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదా?" అని చెప్పేసి అయితే మీనాని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "ఏం జరిగింది అత్తయ్య? నేను ఇప్పుడే బయట నుండి వస్తున్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "నువ్వు ఊరి మీద తిరిగి వస్తున్నావు కానీ ఇంట్లో విషయాలు ఏమీ పట్టించుకోవటం లేదు కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా, "ఏం జరిగింది అత్తయ్య?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "అక్కడ సాంబార్‌లో బల్లి పడిందట. అన్నిట్లి మీద మూతలు పెట్టుకొని అన్నీ క్షేమంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.